కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలన్నారు. రాష్ట్ర పాలకులు యువతను మద్యం, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏబీవీపీ నిర్వహించిన 3K రన్ను ప్రారంభించారు బండి సంజయ్. సనాతన ధర్మం, సంస్కృతిని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారన్నారు సంజయ్. గతంలో పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం ఇంకా ఆనందాన్ని ఇస్తున్నారు. గతంలో నుంచి కూడా విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద యొక్క ఆశయాలను సాధించడానికి ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ దేశంలోని యువత లోపల దేశభక్తి కలిగించడం, ఈ దేశాన్ని కాపాడేటువంటి సందర్భంలో ఏదో ఒక మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని యువకుల లోపల, విద్యార్థుల లోపల ఒక చైతన్యం నింపాలని చెప్పి ఒక ఆలోచనతోని స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహిస్తా ఉన్నది. ఇవాళ అమెరికా ఆ దేశం అయిపోయింది. అమెరికాను కనుగొన్నది కొలంబస్ అయితే అమెరికా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పాను. ఇలాంటి మహనీయుల స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందో అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది. దేశం శక్తివంతమైనటువంటి భారతదేశంగా నిర్మాణం అవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గతంలో భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతిలో, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగంలో ఇలా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం వాళ్ళ 5వ స్థానానికి వచ్చిందన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. 2040 నాటికి ఇలా మొదటి స్థానం ఉన్నా చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తు